వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. మానవతా దృక్పథంతో ఎందరో పేదలకు అండగా నిలుస్తూ వారికి నేనున్నాననే భరోసా కల్పిస్తున్న జగిత్యాలకు చెందిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని కదిలించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో కడు పేదరికంలో ఇల్లు లేని పూరి గుడిసెలో ఉంటున్న చేవెళ్ల రాజు స్వరూప దంపతులకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరుణ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తన సొంతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు దుబాయ్లోనున్న తన స్వచ్ఛంద సేవా సమితి సభ్యుల సహకారంతో నూతన గృహాన్ని నిర్మించి ఇచ్చారు. ఈ సందర్భంగా తన మానవత్వానికి పలువురు ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేటకు చెందిన కటిక నిరుపేదలైన చేవెళ్ల రాజు స్వరూప దంపతులకు శివకుమార్, సౌందర్య అనే ఇద్దరు పిల్లలున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి చదువుపై వీరికున్న శ్రద్ధతో కనీస వసతులు లేని పూరి గుడిసెలో దీపం వెలుతురుకు చదువుకుంటున్నారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న జగిత్యాల అరుణ హాస్పిటల్ పిల్లల వైద్యులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తన మానవతా హృదయంతో పరిస్థితిని స్వయంగా చూసి చలించిపోయి తన సొంతంగా 30,000 ఆర్థిక సహాయం అందించగా దుబాయ్లో ఉంటున్న ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 50,000 ఆర్థిక సహాయం అందించారు. వీటితో ఆ కుటుంబానికి నూతన గృహాన్ని నిర్మించి తానే స్వయంగా గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని వారికి సొంత ఇంటి కలను నెరవేర్చారు. ఈ సందర్భంగా గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ డాక్టర్ చేసిన సహాయాన్ని ప్రశంసిస్తున్నారు. కొడుతున్నా చిట్టి సార్ చేతి పట్టుకోండి. మాట్లాడు, సార్ తోటి మాట్లాడు. ఫోటో క్యాండిల్ పెట్టుకొని సాయంత్రం 7-7:30 ప్రాంతంలో ఈ ఇద్దరు పిల్లలు వీళ్ళు క్యాండిల్ దీపంలో చదువుకుంటూ కూర్చోవడం ఈనాడు రిపోర్టర్ కంటబడి తను ఇమ్మీడియట్గా ఫోటో తీసుకొని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ క్వశ్చన్లు అడిగితే కొన్ని అద్భుతమైన ఆన్సర్లు ఇస్తే తను పరేషాన్ అయిపోయింది. అంటే ఇంత బాగా చదివి ఇంత మంచి సబ్జెక్ట్ తోటి ఉన్నారు పిల్లలు, చిన్న పిల్లలు, చాలా చిన్న ఏజ్లో, ఒకడు 2వ తరగతి 1వ తరగతి చదివే పిల్లలు ఇంత కష్టపడి 7-7:30 ప్రాంతాల్లో దీపం పెట్టుకొని చదువుకుంటున్నారు. కరెంటు కూడా లేదు, కుర్చీలో ఉంటున్నారని తను ఒకటి
చీకటితో దోస్తి పుస్తకాలతో కుస్తీ అని ఒక ఐటమ్ మన ఆర్టికల్ ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. సో అది బ్యాక్ పేజీలో వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు చూసి నాకు తను దుబాయ్ నుండి బాబుస్వామి మెసేజ్ చేయడం. సో ఇమీడియట్గా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఎప్పుడైనా వచ్చారు కూడా చదువుకుంటూనే ఉన్నారు పిల్లలు సండే రోజు. సో ఆ రోజు చూసి వెంటనే ఈ గ్రామానికి చెందినటువంటి గోపాలరావుపేట లీడర్లందరితో మాట్లాడి నాయకులతో మన యువత మిత్రులందరితో మాట్లాడినప్పుడు వీళ్ళకి కొంచెం ఒక గూడులాగా ఏదైనా కల్పించినట్టుంటే పిల్లలు అద్భుతంగా చదువుతారు, చాలా సిన్సియర్ అని చెప్పినప్పుడు ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని ఒక మేస్త్రిని మరియు వర్కర్లను పిలిపించి ఒక 20,000 వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి ఒక 2-3 నెలల్లో కంప్లీట్ చేయాలన్నప్పుడు సో దీనికి స్పందనగా మళ్ళీ దుబాయ్ వెళ్ళాల సీనన్న సేవా సమితి తరపున వాళ్ళు ఇంకొక 40,000 వాళ్ళు పెట్టి దాదాపు 80,000తో ఈరోజు ఇది పూర్తి చేయడం జరిగింది. దీనికి మనకు చెందినటువంటి మేస్త్రి, కలర్ పెయింటర్, పెయింట్ ఇవన్నీ కూడా మనకు చాలా వరకు వాళ్ళందరి సహకారం అందించడం జరిగింది. చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళు నిర్మించిండ్రు. సో ఈరోజు ఈ పిల్లలకు దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా చదువుకునే పిల్లలు ఇంకా ఎక్కడ ఉన్నా ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ అందరం కలిసికట్టుగా పూర్తి సహకారం అందించడానికి ఎప్పటికీ రెడీ ఉంటాం. ముఖ్యంగా దుబాయ్ వెళ్ళాల సీనన్న సేవా సమితి సభ్యులు 100 మంది వివిధ గ్రామాల్లో తమ గ్రామాల్లో దాదాపు ఇప్పటికే ఒక 20 లక్షల వర్క్ చేయడం జరిగింది. సో ఇలాంటి వారికి ముఖ్యంగా ఒకటి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళు ఏదైతే మన మీడియా ద్వారా తెలుసుకున్నవి ఉంటాయో లేకపోతే గ్రామాలలో మన మిత్రులు చెప్పినవి ఉంటాయో దానికి పూర్తిగా సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాటికి స్పందిస్తూ పూర్తి సహకారం అందిస్తూ ఇంత దూరం దీన్ని నడపడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఈ పూర్తి అవకాశం కల్పించినటువంటి ఈనాడు పత్రిక ఫోటోగ్రాఫర్ తను కాల్ చేయడం జరిగింది. సో అంజీ ఈరోజు కూడా తను రావడం తను చాలా సంతోషంగా మేము ఇచ్చిన ఒక ఆర్టికల్ ఒక జీవితాన్ని నిలబెడుతుంది, వీళ్ళకి ఇంత సహకారం అందించడం జరిగిందని తను సంతోషపడడం. ముఖ్యంగా రామడుగు మండలం కరీంనగర్ జిల్లా, ఇది గుండి గోపాలరావుపేట గ్రామం. సో మేము జగిత్యాల నుంచి వచ్చి ఈరోజు దీనికి స్పందనగా నిలవడం జరిగింది. ఈ గ్రామం నుంచి సహకరించినటువంటి పూర్తి అంటే మనకు ఒక ప్లేస్ అంటూ ఉండదు, ఏది ఉండదు, ఒకటి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మనం అంటూ అక్కడ ఉండాలి. సో అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు వీలైనంత సహకారం అందిస్తూ విద్యను వైద్యాన్ని రెండింటిని మనం అందరికీ అందించినట్టుంటే ఒక అద్భుతమైన సమాజాన్ని మనం చూడొచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మన కార్యక్రమాలన్నీ వెళ్తున్నాం. సో దీనికి రాజకీయంగా కానీ లేకపోతే ఇంకేది కూడా మనకు అవసరం లేదు, ఏదో ఆలోచించేది. ఎందుకంటే అవన్నీ చెడు చేసేది తప్ప నలుగురిని కలుపుకపోయేది ఏది లేదు, ఏదైనా విడగొట్టే ప్రయత్నంలోనే ఉన్నారు అందరూ. సో మనం అలా ఆలోచించకుండా అందరం కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్దాం. సో దీనికి సహకరిస్తున్న అందరికి కూడా ముఖ్యంగా మా బాబుస్వామి అండ్ కనకన్న దీన్ని పూర్తిగా దగ్గరుండి తనైతే పూర్తిగా 6 నెలల నుంచి వెంటబడి తన సొంత ఇల్లు నిర్మాణం లాగానే తను చేయడం జరిగింది. ఒకసారి రావడం వెళ్ళడం ఇవన్నీ చేసుకోవడం, ఫోటోలు పెట్టడం, పని జరగంగానే. సో ఇట్లాంటి వాటితోటి ముందుకెళ్తున్నారు. సో ఒకటే మనం ఆశించేది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్దాం. మనం హ్యాపీగా ఉండడమే కాదు 10 మంది హ్యాపీగా ఉండే విధంగా మనం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ.